శుభాకాంక్షలు మహిళా మనులందరికీ. అమరావతిలో సుమారు 620 రోజులుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న అమరావతి మహిళలకు, అలాగే అమరావతి మహిళలకు విజయం కలగాలి అని ఆకాంక్షిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా మనులు అందరికీ కూడా వరలక్ష్మి దేవి ఆశీస్సులతో రేపు 23వ తేదీ ప్రారంభమయ్యే కోర్టులో ప్రారంభమయ్యే ఆ విచారణలో న్యాయం జరగాలని వరలక్ష్మీదేవిని ఆశీస్సులతో అందరూ ఆశించినట్టుగా జరుగుతుందని విశ్వసిస్తూ మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మహిళా మనులకి. వేమన శతకంలోని ఒక ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితికి అర్థం పట్టే ఒక పద్యం దొరికింది. ఆ పద్యం నుంచి మహిళల సమస్యలకి వెళ్దాం. నీళ్లలోన మీను నిర్మాంసమాశించి గాలమందు చిక్కుకరని భూమిని ఆశదగిలి నరుడు నాలాగు చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. అంటే నీళ్లలోని చేప, మీను అంటే చేప, ఎర్రమాంసం ఆశించి అంటే చేపలు పట్టేవాడి భూమి మీద ఉన్న ఎర్రని తీసి నీళ్లలో ఉన్న చేపకి ఆహారంగా చూపెడితే ఆ చేప ఎలాగ దొరికి తనువు చాలిస్తుందో అలాగే ఆశ కలిగిన నరుడు ఆ రకంగా నాలాగు చెడిపోవు అంటే అలాగే చెడిపోతాడు కాదు, అలా చెడిపోతాడు. అలాగూ చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. సో నీటిలో ఉండే చేప నీటిలోని ఫలాన్ని ఆశించకుండా ఎవడో ఏదో పైనుంచి చేశాడు అని చెప్పి ఆశపడి ఎలాగ తనువు చాలిస్తుందో, కష్టపడకుండా ఏమీ చేయకుండా మరి ఎవడో ఏదో పెట్టాడని చెప్పి ఆశిస్తే ఆ చేప బ్రతుకు అయిపోతుందని చెప్పి ఎప్పుడో వేమన్న గారు చెప్పారు. అలాగే మనం ఎర్రను చూసిన చేపల్లాగా మనం మారొద్దని, ఆ ఎర్ర వేసిన వాడిని ఒక కన్నేసి ఉంచాలని బహుశా ఉద్దేశం కావాలి. మరి నా ఉద్దేశం అయితే అదే. జాగ్రత్తగా ఉండండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు మరి ఈ రోజే ఇప్పుడే కొద్ది గంటల క్రితం విజయనగరంలో ఉన్మాదులు ఒక యువతిని దగ్ధం చేశారని చెప్పి చూశాం. సిగ్గనిపిస్తుంది. అలాగే 48 అవర్స్ బ్యాక్ రాజుపాలెం అని గుంటూరు జిల్లాలో మరి రేప్ కాండ, దానికి 2 రోజుల ముందు ఆగస్టు 15 నాడు బీటెక్ చదువుతున్న యువతి రమ్య హత్య. ఇవన్నీ చూస్తే ఎక్కడున్నాం మనం? ఇదేనా మనం స్త్రీలకు ఇచ్చే గౌరవం? మరి ఏదో యాప్లు పెట్టాం, చట్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి గన్ను కన్నా ముందు ఇంకేదో గన్ను వస్తుందని చెప్పి ఎంతో మంది మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు అందరూ కూడా మాట్లాడారు. మరి రోజు నుంచి రోజు ఇలా సంఘటనలు జరుగుతూ ఉంటే ఏమిటి మన పరిస్థితి అని పునరాలోచించుకోవాలి. ఏమి చేయాలి అని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మరి నేను మొన్న ఒక 20 రోజుల క్రితం పివి సునీల్ కుమార్ అనబడే ఒక ఐపీఎస్ అధికారి, వారి శ్రీమతి ఇతను పెడుతున్న గృహహింసను తాళలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిఐడి పోలీసులు తీవ్రంగా విచారించి వారు చెప్పినవన్నీ నిజాలని తేల్చి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు పివి సునీల్ కుమార్ గారు కదా. మరి ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే నేను ఆ ఛార్జ్షీట్ 498A కింద అభియోగాలు అన్ని కూడా ఆ డీటెయిల్ రిపోర్ట్ అంతా నేను కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్ట్రీకి పంపించి ఫోకల్ పోస్ట్ లో, అంటే అదే సిఐడికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రంలో అతను ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్ట్రీకి రాస్తే వారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తగు చర్యలకై పంపిస్తే
లేని దిశా చట్టాన్ని చూపెట్టి 21 రోజుల్లో అచ్చేస్తా ఇచ్చేస్తా అన్న మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఏమీ చేయలేదు సరికదా. మరి వారికి వారి అనుచరులకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, రిటైర్ అయిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇదేనా మహిళలంటే మనకున్న గౌరవం? ఇదేనా చట్టాలంటే మనకున్న గౌరవం? దిశా చట్టం రాలేదు, ఫైన్, బట్ ఆ చట్టంలో ఉన్న స్ఫూర్తి మీ హృదయంలో ఉండాలి కదా. ఆ స్ఫూర్తి మీ హృదయంలో ఉంటే మరి 21 రోజుల్లో మరి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి అన్న 21 రోజుల్లో కూడా మీరేం యాక్షన్ తీసుకున్నారు? అంటే అరుణ్ గారికి, శ్రీమతి అరుణ్ గారికి, అంటే సునీల్ కుమార్ గారు చేత ఇబ్బంది పడుతున్న భార్య అని చెప్పి ఆవిడ ఇచ్చిన కంప్లైంట్. ఇదేమి పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకునే నేను మాట్లాడుతున్నాను. మరి ఆవిడిచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అంటారా? ఆవిడకి అన్యాయం జరగలేదంటారా? పోనీ మరి శల్యమ్మను చూసుకుంటామన్న మీరు అరుణమ్మ గారిని పిలిచి అసలు నీకు వచ్చిన కష్టం ఏంటమ్మా అని ఏమన్నా అడిగారా? సునీల్ కుమార్ గారిని, అరుణ్ గారిని కూర్చోబెట్టి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? నిజాలు తెలుసుకున్నారా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ బికాస్ యూ హావ్ అష్యూర్డ్ సపోర్ట్ టు ద ఉమెన్. తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ కి స్పందించి మీరు దిశా చట్టం తీసుకొచ్చినట్టుగా భ్రమిస్తున్నారు. సరే, మనమైతే తీసుకొచ్చాం, అది అనుమతి పొందలేదు. మరి ఎక్కడో తెలంగాణలో జరిగిన యువతికి మీరు ఈ రకంగా స్పందించినప్పుడు, ఇది తెలంగాణలో కేసు అయినప్పటికీ కూడా స్పందించవలసిన బాధ్యత మీకు లేదా అని ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళా మనులందరి తరఫున దిస్ ఇస్ మై క్వశ్చన్ టు యూ, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. దిస్ ఇస్ మై క్వశ్చన్ టు యూ. చూద్దాం మరి ఏం చేస్తారో, సమాధానం ఎప్పుడు ఇస్తారో, ఎప్పటికైనా ఇస్తారో ఎవరో అనే మీమాంసలు అందరూ ఉన్నారు. సో ఇది మహిళల పట్ల పరిస్థితి. సార్, ఈ ఇటీవల లేటెస్ట్ గా నిన్న అవంతి శ్రీనివాస్ గారి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీ ప్రభుత్వంలో రోజు రోజుకొకరి పైన, మంత్రుల పైన కావచ్చు, ఎమ్మెల్యేల పైన ఆరోపణలు జరుగుతున్నాయి. ఎట్లా చూడాలి? వైకాపానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అంటారు, కామపార్టీ అనేమో సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎట్లా చూడాలి దాన్ని? చివరిలో ప్రశ్నలు అడిగి ముందే ప్రశ్నలు అడుగుతున్నానండి. సరే, ప్రశ్న అడిగినప్పుడు చెప్పవలసిన బాధ్యత మరి పాలించే ప్రభువులకు లేకపోయినా మరి నాకైతే ఉంది. సో ఇప్పుడు డెఫినెట్ గా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక సామాజిక వర్గం మీద జరుగుతున్న కుట్రగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆ సామాజిక వర్గాల జోలికి వెళ్ళను, కానీ డెఫినెట్ గా ఇది మరి మా వాళ్ళ వెర్షన్ చూస్తే వెనక నుంచి వచ్చి పట్టుకుందామన్న పృథ్వీరాజు గారి మాట ఎవరో అన్నారు. పృథ్వీరాజు గారు నాకు సంబంధం లేదన్నారు. అలాగే ఎప్పుడు వస్తావు, ఏం చేస్తావు అని అన్న రాంబాబు గారి మాటలు కూడా ఎవరు మాట్లాడారు? జస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేనుకో అని మా శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు అన్నట్టుగా మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? ఇది ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన న్యాయవాది, ఆయన కరెక్ట్ గానే మాట్లాడతారు. మరి నేను మాట్లాడలేదని చెప్పి ఆయన కూడా చెప్పారు. పృథ్వీరాజు గారు కూడా ఎవరో కొంతమంది టీటీడీలో వాళ్ళు ఈయన చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరవలేక మరి చెప్పారని చెప్పి ఆయన కూడా చెప్పారు. శ్రీనివాస్ గారు కూడా ఆయనకి అన్యాయంగా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయన్ని అరగంట శ్రీనివాస్ అని చెప్పి అన్యాయంగా మాట్లాడటం మొదలెట్టారు. తప్పిది. ఎందుకంటే ఎవరో వాళ్ళ వాయిస్ ఇమిటేట్ చేసి మాట్లాడారు. ఎవర మాట్లాడిన అభినవ వేణుమాధవ్ అంటే నేరెళ్ల వేణుమాధవ్ గారు ధన్వనుకరణ సామ్రాట్ ఆయన, అలాగెవరో ఇంత చక్కగా రోజు రాంబాబు గారి చుట్టూ తిరిగే వాళ్ళకి కూడా, రోజు అవంతి చుట్టూ తిరిగే వాళ్ళకి కూడా, ఎన్నో సినిమాల్లో పృథ్వీరాజును చూసిన వాళ్ళకు కూడా అనుమానం రాని విధంగా ఆ పన్ను, ఆ పట్టు అంత చక్కగా మిమిక్రీ చేయగలిగారంటే ఎవరు ఆ కళాకారులు? ఈ కళాకారుల్ని అన్యాయంగా
ఇంక్లూడ్ చేస్తున్నారు. అసలు కళాకారుడు ఎవడు? ఎవడైతే మాట్లాడాడు కదా, ఎవడో ఒకడైతే అడగండి రమ్మన్నాడు కదా, ఎవడో ఒకడైతే నువ్వేమేం చేస్తావు నాకని అడిగాడు కదా, ఎవడో ఒకడైతే ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటా అన్నాడు కదా. ఎవడా? వాళ్ళు పట్టుకోవాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఇన్యాక్షన్ ఆఫ్ మై గవర్నమెంట్ ఆర్ బికాస్ ఆఫ్ మై గవర్నెన్స్ మా పార్టీ పరువు బజారు గీడుస్తున్నారు. దీనివల్ల 50% సమాజంలో మహిళలు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక పక్కన అలాంటి దాడులు, ఓ పక్కన ఈ అరగంటలో వెనక నుంచి పట్టుకోవటాలు, ఇవన్నీ కూడా తెలపోతే మా పార్టీని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నిజంగా మరి ఇప్పుడు ప్రశ్నించినట్టు నిన్న మా పార్టీ పేరు కూడా యువజన శ్రామిక రైతు నుంచి నాన్నతో నేను మాట్లాడలేను, బాగోదు, ఆ రకంగా కూడా మాట్లాడారు. సో కాబట్టి కేవలం కుట్రపూరితంగా ఇది చేశారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కుట్రదారులు ఎవరు? వీళ్ళు ముగ్గురు, పృథ్వీరాజు గారు, అంబటి రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు నిర్దోషులే. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమని మనం నమ్ముదాం. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా వాళ్ళకే పాపం తెలియదని. బట్ అసలు దోషులు ఎవరు పట్టుకుంటేనే మా రాంబాబు గారు, మా అవంతి గారు, ప్రముఖ నటుడు పృథ్వీరాజు గారు నిర్దోషులని బయట వస్తుంది. అసలు దోషులు తెలియనంతసేపు ప్రజా న్యాయస్థానంలో ప్రజల మనసుల్లో మా ముగ్గురు దోషులని ఒక అప్రతిష్ట ఉంటుంది. కాబట్టి మా పార్టీని అప్రతిష్ట నుంచి బయటపడేవలసిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి, సవాంగ్ అన్నకు, అంటే గౌతమ్ సవాంగ్ గారికి. అంటే మా ముఖ్యమంత్రి గారు అలా అంటారు కాబట్టి నేను కూడా అలాగంటున్నా, చనువు కొద్ది. సవాంగ్ అన్నకు కానీ లేదు, మరి భార్యనే బాధ పెట్టే సునీల్ కుమార్ గారికి ఇస్తారా? మరి సిఐడి కదా, ఎవరికి ఇస్తారో? లేదంటే కత్తిపోటు సంఘటన ఎన్ఐఏకి ఇచ్చారు, ఎన్ఐఏకి ఇస్తారు. లేదంటే ఇది పార్టీకి మటుకు మేజర్ డ్యామేజ్. ఈ మిమిక్రీ ఆర్టిస్టుని ఎవరో పట్టుకోకపోతే రేపు నా వాయిస్ మిమిక్రీ చేస్తారు, మా ముఖ్యమంత్రి గారు వాయిస్ మిమిక్రీ చేస్తారు, చెప్పలేం కదా. సో కాబట్టి డెఫినెట్ గా దీని మీద మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా చర్య తీసుకుంటారు. నా కోరికను మన్నించి మా పార్టీని ఇటువంటి దొంగ మిమిక్రీ ఆర్టిస్టుల బారి నుంచి సిన్సియర్ నాయకులు, పార్టీ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన, ముఖ్యంగా మహిళా అభివృద్ధి కోసం కూడా ఎంతో పాటుపడిన పృథ్వీరాజ్ గారిని, రాంబాబు గారిని, శ్రీనివాస్ గారిని ఈ కలంకాల నుంచి బయటపడేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఈ ప్రశ్న సమాధానం అయిపోయిన బాబు, మాకేం సంబంధం లేదు. ఇక ఇంపార్టెంట్ ఇష్యూ ఆర్థిక దివాలా. రోజు మాట్లాడుకుంటున్నాం, అయినప్పటికీ కూడా మళ్లీ మాట్లాడుకోవాల్సిన అంశం. ఈ రోజు కూడా ఒక ప్రముఖ దినపత్రికలో ఆర్థిక దివాలా గురించి ప్రధానమంత్రి గారు రియాక్ట్ అయిన తీరు గురించి కూడా చాలా స్పష్టంగా వచ్చింది. డెఫినెట్ గా అందులో వచ్చింది 100% నిజమని నేను విశ్వసిస్తున్నాను. పార్లమెంట్ లో కూడా దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎన్నో లేఖల ద్వారా తెలియజేయడం జరిగింది. అక్కడ ఇంకొక అవకాశం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున అన్నది ఎంత నిజమో, ఆర్థికంగా మనం అస్తమించాము అనేది కూడా అంతే నిజం. ఇందులో ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు. ఇవాళ చూసాం మనం పిఎఫ్ కూడా మరి వాళ్ళు కట్ చేస్తున్నారు ఎంప్లాయీస్ కి. ఆ సిపిఎస్ రద్దు అన్నారు, సరే రద్దు ఎలాగూ లేదు. బట్ వాళ్ళు సుమారు 50 కోట్లు మరి వాళ్ళ తరఫున కలెక్ట్ చేసి మనం ఇవ్వాల్సిన 50 కూడా ఒక అకౌంట్ లో జమ చేయాలి. వాళ్ళు కట్ చేసి మరి దాన్ని కూడా మనం వాడేసుకుంటున్నామని చెప్పి చాలా క్లియర్ కాదు, అభియోగం కాదు. చాలా మంది అదే అంటున్నారు. నాకు తెలిసిన అధికారులు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళకైతే, మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కి అయితే గత 2 నెలలుగా జీతం రాలేదంటున్నారు. మరి నేను అనుకున్నాం 15% వరకు జీతాలు రాలేదని. నాకెవరో ఫోన్ చేశారు, ఎవరు చెప్పాడు మీకు 15% జీతాలు రాలేదని అంటే వచ్చేసిందని అనుకున్నారు. 20% రాలేదని అంటున్నారు. సో అంచేత మరి పరిస్థితి చూస్తే ఆ రకంగా ఉంది.
20వ తారీఖు వచ్చినా సరే ఇంకా 20% మందికి జీతాలు పడలేదు అంటే ఆర్థికంగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మొన్న నేను సుమారు 2 లక్షల 100 కోట్లు కొత్తగా మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేశామని చెప్పడం జరిగింది. మరి దానికి కూడా మరి అది కరెక్ట్ కాదని అంటున్నారు. మరి వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలో చూస్తే మనకున్న 5,30,000 కోట్ల అప్పులో 2,56,000 కోట్లు మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా అప్పు చేశామని కూడా మరి గణాంకాలు చెప్తున్నాయి. దాని ప్రకారం ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో మరి దొంగ కార్పొరేషన్లే, ఎందుకంటే డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పు చేయటువంటిది తప్పు కదా. సో అవి దొంగ కార్పొరేషన్లే. సో కాబట్టి ఆ దొంగ కార్పొరేషన్లు పెట్టి దానికి లోన్లు తీసుకుని అవి కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోకి తీసుకొస్తే అంతే సంగతులు చిత్రించవలను. సో ఇక మరి దీని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళకి ఎర్రను మింగిన వేమన గారు చెప్పినట్టు ఎర్రను మింగిన చేప పరిస్థితే మరి వీటి కోసం ఆశ పెట్టుకున్న వారి పరిస్థితిగా పరిణమించవచ్చు. ఎందుకంటే స్టాచ్యూటరీగా కంపల్సరీగా ఇవ్వాల్సింది జీతం, పెన్షన్. మరి వాటికే మనకి సుమారు 5-6 వేల కోట్లు. మరి చేసిన అప్పులకి ఈ 5 లక్షల ఈ 36,000 కోట్ల అప్పుకి వడ్డీయే మరి ఒక 3-4 వేల కోట్లు కట్టవలసి వస్తుంది. మరి ఆ వడ్డీకే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోతుంది. మరి ఇంకా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అంటే డెఫినెట్ గా డబ్బులు ఉండవు. దాన్ని ఎవరిని నిందించినా ఏమో ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి తీసుకొచ్చేసి పప్పు బేలలాగా పనిచేయాలంటే ఎవరైనా చేస్తాడు. మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత హృదయ వైశాల్యం లేదా? అందరికీ ఉంటుంది హృదయ వైశాల్యం. కానీ అప్పు ఇచ్చేవాళ్ళు అప్పు కోసం తప్పు చేయాలి అనే మనస్తత్వం ఇవన్నీ అందరికీ ఉండవు. సో కాబట్టి ఈయనైతే ఇచ్చాడు, ఇంకొకడైతే ఇవ్వట్లేదు అనుకోవటం కరెక్ట్ కాదు. సంక్షేమం అవసరం, బట్ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి చేసే సంక్షేమం ఎల్లకాలం నిలబడదు. ఇట్ విల్ కొలాప్స్. పీపుల్ ఆర్ మూవింగ్ అవే. మనం చూసాం ఎయిర్పోర్ట్ లో విమానం వెంట పరుగులు చేస్తున్నారు జనం, ఆ తాలిబాన్లు ఆగడాలు తట్టుకోలేక. ఇలాగే ఉంటే ఇలాగే ఉన్న మైండ్లన్నీ ఎవరొకరు వచ్చేసి నాకెంత వాటాయి అని తీసుకుంటే ఇలాగే పరిశ్రమలన్నింటినీ ఎవరి నోటికి వచ్చినట్టు ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి పరిశ్రమల్ని తరలించేస్తూ ఉంటే అదే పరిస్థితి మనకు రావచ్చు. కాబట్టి ఈ పరిస్థితిని ఊహించి ముఖ్యమంత్రి గారు మళ్లీ చెప్తున్నా, నిన్న చెప్పా, మొన్న చెప్పా, మళ్లీ చెప్తున్నా, కలెక్టర్లకు అప్పచెప్పారట. నిన్న మీరు ఒక సమీక్ష, ఏదో మరి వీడియో సమీక్ష అనుకుంటా, కలెక్టర్లను ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించమని. కలెక్టర్ గారికి ఆదాయం పెంచడానికి ఏంటండి సంబంధం? కలెక్టర్ గారికి ఆదాయానికి పూర్వం అంటే ఏదో రెవెన్యూ ఇదే కలెక్షన్ అంటే కలెక్టర్ గారు చూసేవారు. ఇప్పుడు టుడే కలెక్టర్ ఈజ్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్. కలెక్టర్ హాస్ టు లుక్ అవుట్ ఫర్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇఫ్ అట్ ఆల్ యువర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంక్రీజింగ్ ద రెవెన్యూ, ఆల్రెడీ వేశారు కదా, చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అన్ని వేశారు. రెవెన్యూ పెంచాలి అంటే ఫోకస్ ఆన్ ఇండస్ట్రియలైజేషన్, రిటైన్ ద ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్, ఫర్గెట్ అబౌట్ గెటింగ్ ద న్యూ ఇండస్ట్రీస్, సిట్ విత్ ద ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్ట్ అంటే ఎవరో వస్తాడు, జగనన్న నిధుకో లేకపోతే కరోనా నిధుకో చెక్ చెప్తే ఫోటో చెప్పడం కాదు. టాక్ టు దమ్, అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్, అడ్రస్ దేర్ కన్సర్న్స్, దెన్ ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్ విల్ హ్యాపెన్. ముఖ్యమంత్రి గారిని కావాలంటే ఇంకొక పని పాట లేని ఇంకొక 10 మంది సలహాదారులను కలిస్తే గాని ఒక అరనిమిషం కూడా ముఖ్యమంత్రి గారిని చూడలేని పరిస్థితి ఉంటే, సెక్రటేరియట్ కి 10 రోజులు ఒకసారి నేను వస్తానని చెప్పారు ప్రీతం ముఖ్యమంత్రి గారు. సెక్రటేరియట్ కి 10 రోజులు ఒకసారి వస్తానని చెప్పి మీరంటే ఎవడొస్తాడు? మంత్రులు అక్కడికి. మీరు రాకపోతే మంత్రులు రాదు, మంత్రులు రాకపోతే సెక్రటరీలు రాదు. ఎవడొస్తాడు? మరి మీరు మటుకు చెప్తారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి, యూ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కూడా మీరు చెప్తారు.
But if you are not taking up the responsibility, who else will take up the responsibility? Is it not your responsibility? Okay, you might be taking only 1 rupee salary. That doesn't mean that you need not go to the office. Secretariat, it's like a temple for office staff. Even if you are not taking the salary, you wanted to be the major servant of the state, and we people have elected you as the chief minister. You must work. You must attend your office. ఓకే, మీరు ఎక్కడ కూర్చుంటే అదే ఆఫీసు, అది వేరే విషయం. బట్ ఉన్న ఆఫీస్కి మీరు వెళ్లకుండా అందరూ రావాలంటే వాళ్ళు రారు. కాబట్టి దయచేసి ప్లీజ్ అటెండ్ ఆఫీస్ అండ్ ప్లీజ్ అడ్రస్ ది కన్సర్న్స్ ఆఫ్ ద పీపుల్. ఎందుకు నేను మిమ్మల్ని ఎంతలా బతిమాలుతున్నానంటే, మీరు ఇవన్నీ సక్రమంగా నిర్వహించి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని ఒక ఒడ్డుకి చేర్చగలిగితే మా పార్టీ ఇంకో 25 ఏళ్ల పాటు ఉంటుంది. ఆ పార్టీని నమ్ముకున్న నాలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి భవిష్యత్తు అంటే ఏదో డబ్బులు చేసేసుకున్నాం ఇంకోటి అని కాదు, ఏదో చేద్దాం అనుకుంటున్నాం కదా ప్రజలకి, అది చేసే అవకాశం ఉంటుందని. అంచేత మా పార్టీ 4 కాలాల పాటు ఉండాలంటే ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి అటెండ్ అవ్వాలి, ఇండస్ట్రియలిస్టులు మీట్ అవ్వాలి, పారిశ్రామిక అభివృద్ధి చేయాలి, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆ పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేసి కాదు. ఇక నిన్న తెలంగాణ హైకోర్టులో ఇలాగే ఆ జీవోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయకపోతే చాలా సీరియస్ వ్యూ తీసుకుంది హైకోర్టు. అనుకోకుండా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా మన ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న జీవోల్ని మేమేమీ చూపెట్టకూడదు అన్న జీవో ఇచ్చిన రోజున, ఆ మరుసటి రోజున తెలంగాణ హైకోర్టులో జీవోల్ని కంపల్సరీగా డిస్ప్లే చేయాలని చెప్పడం చాలా సంతోషదాయకం. సరే, ఆ హైకోర్టు తీర్పు ఆ రాష్ట్రానికి వర్తించినప్పటికీ కూడా మనం దాన్ని ఒక గైడ్ లైన్ గా తీసుకుని డెఫినెట్ గా మళ్లీ ఎవడో ఇంకొకడు అలాంటి వాడో ఇంకొకడు కోర్టులో కేసేసి మళ్లీ కోర్టుతో ముట్టుకాయలు ముట్టించుకుని, ఎందుకంటే ఏ కోర్టు కూడా ఇది సీక్రెట్, మనం పక్కన కేంద్రం లోక్పాల్ బిల్లు ఇవన్నీ పెట్టి ఎంత ట్రాన్స్పరెంట్ గా మనం ముందుకెళ్తా ఉంటాయి. జీవో వచ్చిన జీవో కూడా మరి నెట్ లో ఉన్న సిస్టమ్ ని, పెద్ద రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సిస్టమ్ ని, రాజన్న పాలన అని మనం అంటూ జగనన్న దాన్ని తీసేయటం అనేది అసలు మంచిది కాదు. కోర్టు లెంపకాయ కొట్టక ముందే లెటర్స్ రీస్టార్ట్ ఏంటది జీఓఐఆర్ లెటర్స్ రీస్టార్ట్. ఇక విశాఖపట్నంలో మనం చూస్తున్నాం చాలా వ్యవహారాలు చాలా స్పష్టంగా గతంలో కూడా ఒక్కసారి చర్చించాం. దశపల్ల భూములు సర్క్యూట్ హౌస్ కి ఆ వెనకాలే ఉన్న కొండది. సరే, ఎప్పటి నుంచో లీగల్ డిస్ప్యూట్ ఉంది. గతంలో మరి 22A కింద దాన్ని తీసుకురావడం జరిగింది. సడన్ గా సరే, గతంలో మనం అనుకున్నాం ఇప్పుడు కొన్ని నెగోషియేషన్ జరుగుతున్నాయి, మా జాకా గారు కొంతమందితో మాట్లాడుతున్నారని కూడా మనం ఇదే రచ్చబండలో మాట్లాడుకున్నాం. సడన్ గా మరి 24 గంటల క్రితం ఆ 22A లిఫ్ట్ చేయట, ఇమ్మీడియట్ గా అది రిజిస్ట్రేషన్ అయిపోవటం. ప్రసిద్ధిగాంచిన పోలవరం కడుతున్నా లేకపోతే ఏ పెద్ద కాంట్రాక్టులు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక సంస్థ, కొన్ని టీవీ ఛానల్స్ కూడా నడుపుతున్న ఆ సంస్థ, మరి ఆ సంస్థ అధినేతకే మరి రిజిస్ట్రేషన్ కూడా జీవో రావటం, రిజిస్ట్రేషన్ ఇవ్వటం రెండు అయిపోయినాయట. మరి హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే 22A మీరు రద్దు చేస్తున్నారు అన్న సంగతి ఆ అమ్మేవాడికి, ఆ కొనేవాడికి అప్పటికప్పుడైతే తెలియదు కదా. తెలిస్తే అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోలేరు కదా, అది తీయకుండా రిజిస్ట్రేషన్ అవ్వదు కదా. ఎలా జరిగింది అనేది అందరికీ కూడా అనుమానాలు వస్తాయి. సరే, ఇది ఎవడైతే కొనుక్కున్నాడో అతనికి సంబంధించిన టీవీల్లో దీని గురించి వేయకపోవచ్చు. బట్ డెఫినెట్ గా కూడా
దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ. పబ్లిక్ ఆర్ వాచింగ్. ఇక్కడ స్పేస్ ఇట్ ఇటు ఏ ప్రకారం తీసేయచ్చు. ఒక నెల రోజుల తర్వాత ఎవరో కొనుక్కున్నాడంటే వేరే రకంగా ఉంటుంది. మరి ఏంటి కంగారు ఎందుకు? పైగా కలెక్టర్ గారు మారారు. కలెక్టర్ గారు ఉన్నన్నాళ్ళు జరగలేదు. కలెక్టర్ గారు మారి మీ జిల్లాకు సంబంధించిన ఐఏఎస్ అధికారి కలెక్టర్ గా వచ్చిన తర్వాత కలెక్టర్ గారి కాళ్ళ భారాన్ని ఆరకముందే ఎంత హడావుడిగా విశాఖపట్నంలో కలెక్టర్ గారు కడప జిల్లా, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గారు కడప జిల్లా, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గారు కడప జిల్లా. ఇది కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. ఇవన్నీ కూడా యాదృచ్ఛికాలు అయితే కావచ్చు. దాన్ని ఏమంటే ఎవరు రేపు అబ్జెక్ట్ చేయొచ్చు. ఆయన ఎవరు ఐఏఎస్ పాస్ అయ్యారు, ఆయన కడప జిల్లా నుంచి వచ్చాడు, ఏ జిల్లా నుంచి వచ్చాడు మాకంటే సంబంధం. అనుకోకుండా ముగ్గురు అనుకోకుండా అక్కడికి వచ్చారు అని అనొచ్చు, పబ్లిక్ వినొచ్చు. బట్ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని యాదృచ్ఛికాలు ఎలా జరుగుతాయి అనే దాని మీద మరి వాట్ ఈస్ యువర్ రిప్లై? పీపుల్ ఆర్ అవైటింగ్. ఐఎమ్ క్వశ్చనింగ్ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. ఇక విశాఖపట్నం టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట. విశాఖపట్నంలో మరి గతంలో ఎన్నో ఆవు దూడలు చనిపోయిన సింహాచలంలో మీరు అఫ్కోర్స్ ఫోకస్ చేయలేరు. ఆ ఆవు దూడ అక్కడ ఉంది పెయింటింగ్. ఆ ఆవు దూడ సింహాచలంలో గోశాలలో ఉన్న ఆవు దూడతో నేను దిగిన ఫోటో, అదే పెయింటింగ్ అది. సో సింహాచలంలో ఉన్న ఆ గోశాలకి నాకు ఉన్న అనుబంధం అది అక్కడ ఫోటో. సో అక్కడ మరి ఎన్నో గోవులు మరణించని గతంలో ఉన్నప్పుడు గతంలో ఎవరో ఒక మహిళని మా జాకా గారు తీసుకొచ్చి పెట్టారు. ఆవిడ అక్కడ వాటికి మేత పెట్టలేదు, ఆ మేత పెట్టే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదంట. అప్పుడు అలా అయింది. సరే నిన్న మొన్నటిదాకా కూడా మరి ఆ ఈఓ గారు అశోక్ గజపతిరాజు గారు మాట వినలేదని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత మరి వాళ్ళు ఒకసారి మాట్లాడారన్నారు. ఏదైనప్పటికీ అయ్యా, నోరు లేని జీవాలు గోవుల్ని హింసించొద్దు. అక్కడ మరణించిన ప్రతి గోవు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరణించిన ప్రతి గోవు శాపం కూడా మన ప్రభుత్వానికి, మన ప్రభుత్వంలో దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్లో వారికి ఆ ఉసురు తగలక మానదు. దయచేసి ఈ స్త్రీల ఉసురు, ఈ గోమాతల ఉసురు, ఇటువంటివి మనకి వద్దు. సో మై అపీల్ టు మై చీఫ్ మినిస్టర్ ఈస్ ఐఎమ్ కన్క్లూడింగ్, మహిళలకు రక్షణ కల్పించండి, దుస్తులని ఇమ్మీడియట్ గా శిక్షించండి. అలాగే ఏదైనా జీవోలు ఇలాంటివి ఇది 22A రిమూవల్ మళ్ళీ ఇమ్మీడియట్ గా అంత ఫాస్ట్ గా చేయకుండా కాస్త సంయమనం పాటించండి. అలాగే పార్టీని అల్లరిపాలు చేయాలనుకుని కొద్దిమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి మరి రకరకాల సంభాషణలతో ఎవరు అంటున్నారు ఈ జీవోలు ఆపేరు, బయటికి రాకుండా ఈ ఆడియోలు బయటకు వచ్చేస్తున్నాయండి అని. ఓకే, ఇన్ని లైటర్ అని అన్నారు, బట్ జీవోలు బయటికి రావాలి. ఇలాంటి ఆడియోలు రాకుండా మ్యూజిక్ ఆర్టిస్టుని అరెస్ట్ చేయాలి. అండ్ విత్ దిస్ ఐ విల్ కన్క్లూడ్. ఒకటి ఇవాళ మొహర్రం సందర్భంగా మా విజయసాయి రెడ్డి గారి మీద నేను వేసిన పిటిషన్ ఫైనల్ హీరింగ్ మా లాయర్ గారు ఇందాక చెప్పారు, అది వాయిదా పడింది. అంటే కోర్టుకి సెలవు దినం కాబట్టి సోమవారం నాడు కోర్టు వర్కింగ్ డే. సోమవారం నాడు ఫైనల్ హీరింగ్ అయిపోతుంది మోస్ట్ లైక్లీ. మరి ఆ రోజు ఏమంటారో చూద్దాం. మరి 25వ తారీఖు పెద్దలు A1 జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుతో పాటు A2 సాయిరెడ్డి గారి బెయిల్ రద్దు డెసిషన్ కూడా ఉంటుందా లేదా అన్నది మనకు సోమవారం మధ్యాహ్నానికి తెలుస్తుంది. ఈ శనాదివారాలు సెలవు తీసుకుని సోమవారం మధ్యాహ్నం అగైన్ మళ్ళీ మనం కలుద్దాం. ఫంక్షన్ అయితే ఊళ్ళో ఏదో సామాజిక కార్యక్రమం
సరే ఆ ఊరు వాడు ఎంపీ కాబట్టి సరే మరే కారణమైనా కావచ్చు, ఏదైనా ఉన్నప్పటికీ కూడా నా 2 పెద్ద ఫ్లెక్సీలు కడితే కొంత ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఖర్చుతోటే, నా ఖర్చు కాదు, వాళ్ళ ఖర్చుతోటే ఖర్చు పెట్టుకుంటే మరి పోలీసు వాళ్ళు మొన్న రాత్రి వచ్చి ధ్వంసం చేసి ఆ ఫ్లెక్సీని చింపేసి ఆ కర్రల్ని పడగొట్టి వెళ్లిపోయారని చెప్పారు. సరే ఎవడో అది చేసుంటే పోలీసుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం. కంచే చేయడం వేసినట్టు మరి పోలీసే వచ్చి కొట్టేస్తే మరి ఇంకెవరికి కంప్లైంట్ ఇస్తాం? పైగా అంత కంప్లైంట్ ఇచ్చే ధైర్యం లేదు. ఇప్పుడు పైగా ఆరా తీస్తున్నారట అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు కట్టారు అని. మరి వారి మీద ఎటువంటి కేసులు పెడతారో మరి చెప్పలేం. నాకు అర్థం కాదు ఏంటంటే, వై ఆర్ సో స్కేర్డ్ ఆఫ్ మీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేనంటే అంత భయపడుతున్నారు? నా ఫ్లెక్సీలు కడితే మీకేమిటి బాధ? చక్కటి చిరునవ్వుతో ప్రజల ఖర్చుతో అనునిత్యం ప్రతినిత్యం ఇచ్చిన స్కీములే ఇస్తూ వాయిదాకి కూడా మీ అద్భుతమైన చిత్రరాజాన్ని మీ సాక్షిలో ఇంకెన్ని పేపర్లో వేసుకుంటున్నారు కదా. ఆ దీవెనని ఈ కానుకని ప్రజల సొమ్ముల్ని ఖర్చు పెట్టి, ప్రజల సొమ్ముతో నాన్న పేరుతో కానుకలు, ప్రజల సొమ్ముతో మీ పేరుతో కానుకలు, ప్రతి కానుకకి ఫోటోలు. నా ఊర్లో 2 ఫ్లెక్సీలు మా ఊళ్ళు వేస్తే ఇంతకంత బాధ. ఐ థింకింగ్ మీ యాజ్ యువర్ కాంపిటీటర్ ఆర్ నాట్? వై ఆర్ యూ సో వరీడ్? ఇండియా టుడేలో సర్వేలో పడిపోయిందని బాధ అంత దారుణంగా. దుగ్ధ, ఎస్, దెర్ ఈస్ ఎవ్రీ రీజన్ ఫర్ ద గ్రాఫ్ టు ఫాల్. నేను కూడా చేస్తున్నాను సర్వేలు, నా దగ్గర ఉన్నాయి లెక్కలు ఎవరేంటో అనేది. బట్ ఈ రకంగా ఎవరో బయట ఊర్లో ఎవరో ఫ్లెక్సీ, నా ఫ్లెక్సీ ఎవరు కట్టినా కూడా ఎస్సీ ఎస్టీ కేసెస్ పెట్టారు, చాలా కేసులు పెట్టారు వారి మీద. సరే నా సొంత ఊర్లో కూడా నా సొంత మనుషులు అంటే నా బంధువులు వాళ్ళ వచ్చిన కొద్ది మా ఊరు వాడు ఎంపీ అయ్యాడని చెప్పి ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే కూడా పోలీసులతో ఈ రకంగా చేయటం. ఎనీహౌ అల్టిమేట్లీ నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. ఇట్ విల్ ఓన్లీ స్పాయిల్ యువర్ ఇమేజ్, మై డియర్ చీఫ్ మినిస్టర్. It will only spoil your image. If you are not given any instruction, my appeal to you is take action against those people. Take this as a suo motu. As a suo motu case, you please take it up. Because నేను కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోరు. ఎవడు ఆ ఫ్లెక్సీలు చెప్పిన పోలీస్, you please inquire. Why did they do that? Who has prompted them to do all these things, all these stupid things, all these cheap things? This is not correct on your part. అదే కాదు, ఎవరు ఫ్లెక్సీలు అయినా సరే రూల్స్ ప్రకారం ఉంటే నా రోజు ఉంచుతారు. ఏమైనా ట్యాక్స్ కట్టాలంటే పంచాయతీ ట్యాక్స్ కడతారు. పోలీసులు వచ్చి తీసేటువంటి తప్పుతుంది ఇది. నో, ఐ డోంట్ వాంట్ యూ టు స్టూప్ డౌన్ టు దిస్ లెవెల్ ఆఫ్ పనిషింగ్ ద పీపుల్ who are putting small DPs on their phones and who are putting little small flexes at their villages. Although this is not good, because of these reasons only perhaps your graph in India today had fallen drastically. You are at a higher level. You are at a superior level. Don't stoop down. This is my humble appeal to you. I am requesting you not to stoop down. Thank you.